దేవుని నామానికి మహిమ కలుగును గాక. డెసిషన్స్ వి మేక్ డిసైడ్ అవర్ డెస్టినేషన్. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనం తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలు అవి కేవలం మన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం లేక పాడు చేయడమే కాకుండా మన కుటుంబ జీవితాన్ని కూడా అవి చిన్నాభిన్నం చేసి వేస్తూ ఉంటాయి. అవి కొన్నిసార్లు సమాజం మీద కూడా ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు శారా తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి దేవుడు అబ్రహాముకి 13 సంవత్సరాలు దూరం అయ్యాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తామో అది మన జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే దేవుడు మన జీవితంలో 2వ స్థానంలో ఉన్నాడు, దేవుడు 1వ స్థానంలో లేడు అన్న విషయాన్ని మనం తెలియజేస్తుంది. అయితే మన వ్యక్తిగత నిర్ణయాలు మనం తీసుకోవడం ద్వారా మన జీవితాలు పాడు కాకుండా అవి సమాజం మీద కూడా ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. శారా తీసుకున్న ఒక నిర్ణయాన్ని బట్టి అబ్రహాము కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు కలగడాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే శారా తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఈరోజు మిడిల్ ఈస్ట్ దేశాలు, సిరియా కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనేక మంది అమాయక క్రైస్తవులు మరణిస్తూ ఉన్నారు. శారా తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన న్యాయాన్ని తీర్చేటటువంటి దేవుడు, అబ్రహామును దేవుడు క్షమించాడు, శారాను దేవుడు క్షమించాడు. అయితే హాగర్ను దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. శారా తీసుకున్న నిర్ణయం ఇంతటి వినాశనానికి దారితీస్తుందని నేను అనుకుంటాను. ఒకవేళ శారా ఎన్నడూ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అయితే మోయాబు దేశస్తురాలైనటువంటి రూతు తీసుకున్న ఒక్క నిర్ణయం తన వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించింది. అంత మాత్రమే కాదు, తన కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించింది. ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదాన్ని రూతు తీసుకుంది. కారణం ఏంటంటే రూతు తీసుకున్న ఒక అద్భుతమైనటువంటి నిర్ణయము. అదేవిధంగా మన బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు వారి జీవితంలో అద్భుతమైనటువంటి నిర్ణయాలు, దేవునికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, దేవుని గణపరిచేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈరోజు ఆశీర్వాదకరంగా ఈ సమాజం ఉందని మీకు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొన్నిసార్లు మన నిర్ణయాలు మనం తీసుకోకపోయినా కూడా సాతాను అనేక ద్వారాల ద్వారా అనేక విధాలుగా మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. సాతాను హవ్వ ద్వారా ఈ లోకానికి శాపాన్ని తీసుకొచ్చింది. ఒక స్త్రీ ద్వారా సాతాను ఈ లోకానికి శాపాన్ని తీసుకొని వస్తే యేసు ప్రభువారు అదే స్త్రీని ఉపయోగించి మరియ ద్వారా ఈ లోకానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చారు. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఈ వీడియోని చూస్తున్న సమయంలో మీలో ఎవరైనా స్త్రీలు నా వ్యక్తిగత జీవితంలో అనగా నా ఉద్యోగ జీవితంలో, నా వైవాహిక జీవితంలో, నా వివాహ జీవితంలో, లేకుంటే నా యొక్క ఉద్యోగ జీవితంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, దేవుణ్ణి సన్నిధిలో కనిపెట్టక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక నా సొంత నిర్ణయాలు తీసుకున్న జీవితాన్ని పాడు చేసుకున్నాను నువ్వు అనుకుంటూ ఉంటే నీ జీవితాన్ని సరి చేయడానికి యేసయ్య నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ఉమెన్స్ డే రోజు యేసయ్య నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నీ పాద సన్నిధిలో నేను వస్తూ ఉన్నాను, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను ప్రభువా, దీన్ని ఎవరు సరి చేయలేరని నేను అనుకుంటున్న సమయంలో మీరు సరి చేయగలరు, నేను ఈ వాక్యం ద్వారా నేను విన్నాను ప్రభువా, నా జీవితాన్ని సరి చేయంటే యేసయ్య నీ జీవితాన్ని సరి చేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కేవలం నీ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడమే కాదు, నిన్ను అనేకులకి దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడు. హ్యాపీ ఉమెన్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.